హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ మంత్ర. ఈరోజు వీడియోలో విపత్తు నిర్వహణ, లాక్డౌన్, అదే ఇంగ్లీష్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, దాని లాక్డౌన్, ఈ విషయం మీద వీడియో చేశాం. ఈ కరోనా నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం లాక్డౌన్ అనే ఆర్డర్ని ఇష్యూ చేసింది. ఇది మన అందరికీ తెలుసు, అలాగే అన్ని పేపర్లో కూడా మనం చదువుతున్నాం. ఈ వీడియోలో లాక్డౌన్ అంటే ఏమిటి, దీనికి ఏ చట్టాలు ఉన్నాయి, ఏ చట్టాల ద్వారా లాక్డౌన్ని అమలు చేస్తున్నారు, అండ్ ఈ లాక్డౌన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మనకి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ కూడా ఉన్నది. సో ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో లాస్ట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాము. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తప్పకుండా చదవండి. అది ఖచ్చితంగా ఈ రాబోయే ఎగ్జామ్స్లో వస్తాయి. ఇన్ ద కరెంట్ అఫైర్స్ లేక డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్లో తప్పకుండా వస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందరూ వినండి, చదవండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోతాం. లాక్డౌన్ అంటే ఏమిటి? లాక్డౌన్, ఇట్ ఈస్ ఎ ప్రెజెంట్ ప్రోటోకాల్ దట్ యూజువలీ ప్రివెంట్స్ పీపుల్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లీవింగ్ ఎన్ ఏరియా. అంటే ఇదొక జైల్ ప్రోటోకాల్, ఒక ప్రొసీజర్ ప్రెజెంట్లో. ఏంటి ఇందులోని మనుషులు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లకుండా ఆపేదాన్నే లాక్డౌన్ అని పిలుస్తారు. ఎక్కడ మనుషులు అక్కడ ఉండిపోవాలి. చూడండి, ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేశారో లాక్డౌన్ అని, చాలా మైగ్రెంట్ లేబర్ అంటే మిగతా స్టేట్స్ నుంచి వచ్చి ఇంకో స్టేట్లో వర్క్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్, వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకు అంటే ఈ చట్టం ఏం చెప్తుంది, ఈ లాక్డౌన్ ప్రొసీజర్ ఏమిటి అంటే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండిపోవాలి. దేనికి అంటే ఇది కరోనా అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, వైరస్ ద్వారా ఏర్పడే ఒక ఇన్ఫెక్షన్. సో మనుషులు కదలికలు, మనుషులు ఫిజికల్ అటాచ్మెంట్ అంటే ఒకరు తగులుకున్న మూలాన్న కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కనుక లాక్డౌన్ని అమలు చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ లాక్డౌన్ ఎవరు అమలుపరిచారు అంటే ఇట్ ఈజ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఈ లాక్డౌన్ అనే ఆర్డర్స్ ఇష్యూ అయ్యాయి. ఈ లాక్డౌన్ ఆర్డర్స్ ఏ చట్టపరంగా ఇష్యూ చేశారు అంటే ఇట్ ఈస్ ఇష్యూడ్ ఆర్డర్ అండర్ NDMA యాక్ట్ 2005. NDMA అనగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో ఈ యాక్ట్ అండర్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ పరంగా అండర్ సెక్షన్ 62I, ఈ సెక్షన్ పరంగా బేసింగ్ ఆన్ దిస్ సెక్షన్ ఆల్ సర్వీసెస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఫ్యాక్టరీస్ అన్నీ క్లోజ్ చేయబడ్డాయి. దీంతో పాటు అలాంగ్ విత్ దిస్ సెక్షన్ అనదర్ సెక్షన్ లైక్ సెక్షన్ 2 and section 10 are also implemented. Along with that, ఎపిడమిక్ యాక్ట్ 1897, దీన్ని కూడా నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తుంది. ఎపిడమిక్ యాక్ట్ 1897 అనగా అంటువ్యాధుల చట్టం. ఇది 1897లో బొంబాయిలో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇది ఎనాక్ట్ చేశారు. ఇప్పుడు కూడా మనం అదే పాటిస్తున్నాం. అందులోనే ఈ క్లోజర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే సంస్థలన్నీ క్లోజ్ చేయడం, స్కూల్స్, కాలేజెస్ క్లోజ్ చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, ఇలాంటి పద్ధతులన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. అంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ NDMA యాక్ట్, అలాగే ఎపిడమిక్ యాక్ట్ 1897. ఫస్ట్ పవర్, ఎవరినైనా అంటే డీటైనింగ్ వితౌట్ వారెంట్, ఎవరైనా ఒక మనిషిని వారెంట్ అంటే ఒక కోర్టు కానీ ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ అరెస్ట్ చేయమని ఇచ్చేది, అదే పట్టుకోమని ఇచ్చేది, దాన్ని వారెంట్ అంటారు. అది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఇఫ్ యూ వైలేట్, మీరు ఏమైనా
పద్ధతులను వైలేట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని డిటైన్ చేయొచ్చు. సెకండ్, వైలేటర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు 1 year ఇంప్రిజన్మెంట్. అంటే ఎవరైనా దీన్ని ఆ యాక్ట్ని చట్టవిరుద్ధంగా పనిచేస్తే రోడ్డు మీదకి రావడం కానీ, గవర్నమెంట్ వాళ్ళు వినకపోవడం కానీ, అలాంటి వాళ్ళకి 1 year ఇంప్రిజన్మెంట్ వరకు ఉంటుంది. అలాగే సెక్షన్ 38 ఆఫ్ NDMA యాక్ట్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ స్టేట్ టు ఫాలో డైరెక్షన్స్ ఆఫ్ NDMA చట్టం చెప్పినట్లు స్టేట్ గవర్నమెంట్స్ వినాలి. సెక్షన్ 72 ఏం చెప్తుంది? ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆన్ ఆల్ అదర్ లాస్. ఏ లాస్ అయితే ఉన్నాయో పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ లాస్, అవన్నీ కూడా NDMA యాక్ట్ ఓవర్ రైడ్ చేస్తుంది, అంటే దాన్ని డామినేట్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే NDMA యాక్టే ప్రివేల్ అవుతుంది, NDMA యాక్టే యాక్టివ్లో ఉంటుంది, మిగతా అన్ని స్టేట్ లాస్ ఇన్యాక్టివ్ అయిపోతాయి అని అర్థం. సో ఈ రెండు సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్, 38, 72, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ NDMA యాక్ట్ 2005. నేను కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ తీసుకున్నాను. ఏదైతే ఎగ్జామ్కి ఉపయోగమో, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుందో, దేని ద్వారా ఇప్పుడు లాక్డౌన్ అనేది యాక్టివ్గా ఉందో ఆ సెక్షన్స్నే నేను తీసుకున్నాను. ఫస్ట్ సెక్షన్ 2 ఏం చెప్తుందంటే ఇది డిఫైన్స్, అంటే డెఫినేషన్ అనేది చెబుతుంది. వాట్ ఈజ్ ద డెఫినేషన్ అంటే ఏమిటి? కెటాస్ట్రోఫీ, కెలామిటీ ఆర్ గ్రేవ్ అకరెన్స్ ఇన్ ఎనీ ఏరియా కాజ్డ్ న్యాచురలీ ఆర్ మ్యాన్ మేడ్ ఆర్ నెగ్లిజెన్స్ ఆర్ యాక్సిడెంట్. దీన్ని డిఫైన్ చేస్తుంది. ఒక డిజాస్టర్ అనేది డిఫైన్ చేస్తుంది సెక్షన్ 2. డిజాస్టర్ అంటే విపత్తు, కెటాస్ట్రోఫీ అంటే మహా విపత్తు, ఆకస్మిక ఆపద. సెక్షన్ 6 ఏం చెప్తుంది? నేషనల్ అథారిటీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లేయింగ్ డౌన్ ద పాలసీస్ అండ్ గైడ్లైన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫర్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ, టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ టు డిసీజ్. సెక్షన్ 6 ఆఫ్ NDMA యాక్ట్ ఏం చెప్తుంది? ఒక నేషనల్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్లానింగ్, పాలసీ మేకింగ్ అండ్ మేకింగ్ గైడ్లైన్స్. దేని గురించి? ఆ రెస్పాన్స్ ఏదైతే కరోనా వైరస్ ఉందో, డిసీజ్ ఉందో, దాన్ని రెస్పాండ్ అయ్యి, టైంకి రెస్పాండ్ అయ్యి, ఎఫెక్ట్గా రెస్పాండ్ అయ్యి, దాన్ని ప్రివెంట్ చేయవలసిన పాలసీస్ చేసే విధానం నేషనల్ అథారిటీకి ఉంది. సెక్షన్ 10 ఏం చెప్తుంది? నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనే ఒక బాడీ ఉంటుంది. అది ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ బాడీ టు నేషనల్ అథారిటీ. ఏదైతే పాలసీస్ తయారు చేస్తుందో ఆ అథారిటీ, దానికి అడ్వైజ్ ఇవ్వాల్సింది నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. అది సెక్షన్ 10 ఉంది. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్, సెక్షన్ 2, సెక్షన్ 6 అండ్ సెక్షన్ 10. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ NDMA యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిందో దానికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదా, రాజ్యాంగం దానికి ఒప్పుకుంటుందా లేదా అనేది మనం ఇప్పుడు చూడాలి. ఎందుకంటే కొత్తగా న్యూస్లో ఇది వస్తుంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉంటుందా, స్టేట్ గవర్నమెంట్ హక్కులో ఉంటుందా అనేది చూద్దాం. ఎందుకు ఆ డౌట్ వస్తుంది అందరికీ అంటే, పబ్లిక్ హెల్త్, లా అండ్ ఆర్డర్, ఈ రెండూ కూడా దీస్ 2 ఆర్ ద స్టేట్ సబ్జెక్ట్స్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 246 అండ్ 7th షెడ్యూల్. 7th షెడ్యూల్ ఏం చేసింది? 3 భాగాల కింద డివైడ్ చేసింది. ఒకటి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, ఇంకోటి కన్కరెంట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్లో ఈ పబ్లిక్ హెల్త్ అండ్ లా అండ్ ఆర్డర్ ఉంది కనుక స్టేట్కి హక్కు ఉంది ఆర్డర్స్ని పాస్ చేయడానికి. బట్ ఇక్కడ ఈ కరోనా నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్. సో అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి నిజంగా పవర్ ఉందా చేయడానికి అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు అది ఏంటో చూద్దాం. NDMA యాక్ట్ హ్యాస్ ఎ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆన్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్. సో NDMA యాక్ట్కి హక్కు ఉంది. దేని మీద ఉంది? ఫస్ట్ ఆర్టికల్ 254 ఏం చెప్తుంది? ఇన్కన్సిస్టెన్సీ బిట్వీన్ లాస్ మేడ్ బై స్టేట్ అండ్ ద సెంటర్, దెన్ సెంటర్ ప్రివేల్స్ అపాన్ ఇట్. ఏదైనా ఒక లా స్టేట్ సెంటర్ చేసినప్పుడు రెండిటికి ఏకంగా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లా అంటే పార్లమెంట్ చేసిన లా ప్రివేల్, డామినేట్ చేస్తుంది. దీన్నే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఏ కేసు? కరుణానిధి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇంకో విషయం అంటే సెక్షన్ 38. ఇందాక మనం చదువుకున్నట్లు సెక్షన్ 38 ఏం చెప్తుంది?
ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ స్టేట్ టు ఫాలో ద డైరెక్షన్స్ ఆఫ్ NDMA. సో సెక్షన్ 38 ఆర్టికల్ 254 ద్వారా NDMAని చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి హక్కు ఉంది. ఓకే, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్. సో చైర్పర్సన్ ఆఫ్ NDMA ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, జిల్లా లెవెల్లో ఎవరు హెడ్ వహిస్తారు డిజాస్టర్ మేనేజ్మెంట్కి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. డిస్ట్రిక్ట్లో లాక్డౌన్ ఆర్డర్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు, సంతకం పెట్టి ఎవరు ఇస్తారు అంటే DM, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ లాక్డౌన్. ఇందులోంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని నేను స్టార్టింగ్ ఆఫ్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్, లాక్డౌన్ ఇన్ ఇండియా వాజ్ ఇంప్లిమెంటెడ్ బై. లాక్డౌన్ని ఇండియాలో ఎవరు ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ చట్టం మీద ఇంప్లిమెంట్ జరుగుతుంది అంటే NDMA యాక్ట్ 2005. వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు ప్రివెంట్ COVID-19? దేని వలన COVID-19 ప్రివెంట్ అవ్వచ్చు అంటే సోషల్ డిస్టెన్సింగ్. గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ ఇయర్స్ ఆర్ ఇయర్ జైల్ టర్మ్ అండర్ NDMA యాక్ట్ 2005 అంటే 1 year. హూ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ అథారిటీ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్? ప్రైమ్ మినిస్టర్. వాట్ ఈస్ ద డిజాస్టర్ అండ్ డిఫైన్డ్ ఇన్ విచ్ సెక్షన్? డిజాస్టర్ అనే దాన్ని ఏ సెక్షన్లో డిఫైన్ చేయబడింది అంటే సెక్షన్ 2. ఎపిడమిక్ యాక్ట్ వాజ్ ఇనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్? ఎపిడమిక్ యాక్ట్, అంటువ్యాధుల యాక్ట్ ఏ సంవత్సరంలో ఇనాక్ట్ అయింది అంటే 1897, 1897. థ్యాంక్ యూ. ఇంకా తెలుగులో ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటుంటాను. మీకు ఆ వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.